శ్రీకాళహస్తి శాసనసభ్యులు రెండోసారి ఎన్నికైనటువంటి ప్రియతమ నాయకులు బియ్యం మధుసూదన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన సాంబయ్యపాలెం సర్పంచ్ డి సుజాత జగదీశ్వర్ రెడ్డి. సాంబయ్యపాలెం పంచాయతీ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేశారు. పంచాయతీ నందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలియజేస్తూ ప్రసంగించిన డి సుజాత జగదీశ్వర్ రెడ్డి. ఒక 15 బోర్లు 16 బోర్లు వరకు వేసాము. ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా పంచాయతీ డెవలప్మెంట్లో తీసుకెళ్తున్నాము. మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 50 లక్షలు సీసీ రోడ్లు ఇచ్చారు, 20 లక్షలు డ్రైనేజ్ ఇచ్చారు, 70% పని పూర్తయింది. కరోనా వల్ల కొంచెం ఆగిపోయింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు మన అందరికీ తెలిసిందే, కరోనా అందరినీ అతలాకుతలం చేసింది. అందువల్ల 30% చేయలేకపోయినాము. ఆ నిధులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అది మళ్ళీ మన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి సహకారాలతో మా పంచాయతీని ఎంతో డెవలప్మెంట్ చేయాలనే విధంతో అందరూ జగనన్న కాలనీ కోసం బాధపడుతుంటే మేము మా పంచాయతీ పక్కనే విలేజ్ ఆనుకొని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన చొరవతో ప్యాట్లేసి ఒక 60 మందికి లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడం అయింది. దాంతో ఒక 30 పట్టాలు మొన్నే రిజిస్ట్రేషన్ కూడా అయి ఉన్నాయి. ఇక డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇల్లు అయితే బాగా అందరూ కట్టుకున్నారు. వాళ్ళకి తాగునీటి సమస్య లేకుండా బోర్ వేసి మోటార్ ఇచ్చి వాళ్ళకి కరెంటు అన్నీ తీసి అన్ని సదుపాయాలు వాళ్ళకు కూడా చూస్తున్నాము. ఏ ఇబ్బంది లేకుండా 24 రోజులు నీళ్ళు ఉండే విధంగా జగనన్న కాలనీలో చూసుకుంటున్నాము. మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి చెప్పాలంటే చాలా ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే అటువంటి ఎమ్మెల్యే నేను గతంలో 2001 నుంచి చూస్తున్నాను. ఎంతోమంది ఎమ్మెల్యేలు, 7 మంత్రులు, మినిస్టర్లు ఉన్నారు. ఒక ఎమ్మెల్యేని కలవాలి అంటే ఎవరో బలమైన నాయకుని తీసుకెళ్ళి కలిసే సర్పంచ్ అయినా కూడా కలిసే అంత అదృష్టం ఉండేది లేదు. ఇప్పుడుండే మన మదన్న కోసం ఎనీ టైం ఎప్పుడు ఆఫీసులో ఉంటాడు. పోతే రాదోరాన్ని పిలిచి పలకరించుకుని ఆపితే ఏ సమస్య కావాలి, గ్రామానికి ఏం కావాలి అడిగి మరి పనులు చేసి పెట్టుకున్నటువంటి మన ఎమ్మెల్యేకి మేము మా పంచాయతీ తరఫున మేమందరం కూడా రుణపడి ఉన్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మన మదన్న చేసిన సేవలు ఇప్పటికీ మర్చిపోలేరు కాళహస్తి నియోజకవర్గం. ఎందుకంటే తొటంబేడు పంచాయతీ హెడ్ క్వార్టర్కే రోడ్డు లేకుండా ఉంటే 30 సంవత్సరాలు రాజకీయం చేసిన వాళ్ళు కూడా తొటంబేడు హెడ్ క్వార్టర్కి రోడ్డు వేయలేదు. మనం మదన్న వచ్చినాక మదన్న చొరవ తీసుకుని ఆ పంచాయతీ తొటంబేడు హెడ్ క్వార్టర్కి తారు రోడ్డు వేయటం, ఆ రోడ్లోకి మా రోడ్డుకి లింక్ అవ్వడం, ఎన్నే మదన్న అభివృద్ధి పనులు చేశాడంటే చాలా. కాళహస్తిలో ఒక శివరాత్రి బ్రహ్మోత్సవాలప్పుడు రథం తేరు రావాలంటే ఆ రోజంతా కాళహస్తి నగరంలో కరెంటే ఉండేది లేదు. ఎందుకంటే లైన్లు తీయింది, తేరు తిరిగేది లేదు. అలాంటిదన్నీ దృష్టిలో పెట్టుకుని అండర్ గ్రౌండ్ కరెంట్ వేసి కరెంటు సమస్య లేకుండా ఆ ఈదులో ఆ లైట్లు వేసే సెట్టింగ్ పెట్టున్నాడు. అది చూస్తే ఒక అయోధ్యకి పోయినంత పుణ్యంలాగా కనిపిస్తూ ఉన్నది. మనం అయోధ్యకి పారాకపోయినాం, కానీ అంతకు మించి చేసి పెట్టడం ఆయన మనస్ఫూర్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కొండ చుట్టూ పోవాలంటే మేము పిల్లకాయలప్పుడు వెళ్ళేవాళ్ళం. ఎద్దల బండిలాగా మట్టి రోడ్డు ఆడాడ ఉండేది, కంప చెట్టు ఉండేది. ఏదో నడుచుకుంటూ అటు ఇటు పోతూ ఉన్నాము. ఇప్పుడు 22 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు వేసి కాళహస్తిని ఒక అరుణాచలం లాగా గిరిప్రదర్శనకి రెడీ చేస్తున్నాడు. ఈసారి మన మదనని కష్టపడి మంచి మెజార్టీతో గెలిపించుకుంటే కాళహస్తికి గిరిప్రదర్శన కూడా ప్రతి పవనానికి పెట్టే విధంగా ఆయన కృషి చేస్తాడు. కాళహస్తి అభివృద్ధి పట్టణం కోసం ఎంతోమంది వచ్చినారు, ఎంతోమంది ఉన్నారు, కానీ శ్మశానం లేదని ఆయన స్వయం కృషితో కష్టపడి కాళహస్తికి శ్మశానం 5 ఎకరాల్లో చేసి మొన్నే భవనం కూడా చేసినాడు. ఎంత కాళహస్తి ప్రజలు కానీ చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు కూడా మర్చిపోరు. ఆయన చేసిన సేవలు, అటువంటి సేవలు ఎన్ని చేశాడంటే పేదవాడు చనిపోతే 10,000 ఇవ్వటము, కార్మికులకి తోగుడు బండ్లు ఇవ్వటము, గుళ్ళు అమ్ముకునే వాళ్ళకి తోగుడు బండ్లు, ఆటోలు, ఇన్ని సేవలంటే ఆయన శక్తికి మించి కూడా చేసినాడు. కాబట్టి ఆయన పేరులోనే ఉండాలి మనుషత్వం అనేది. అంత మంచి ఎమ్మెల్యే మనకి దొరకటం మన పూర్వకర్మ సుఖితం. ఆయన మళ్ళీ ఎక్కువ మెజార్టీతో మన సాయశక్తిలో కృషి చేసి గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినది నవరత్నాలు 9 అయితే అంతకు మించి ఎన్నో పథకాలు పేద ప్రజలకి ఆయన పాదయాత్రలో తిరిగి చేసిన వాగ్దానాలు, సూచన బాధలు చూసి అందరినీ, రైతులైతే ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించే రాజు మంచోడైతే దేవతలు అర్చిస్తారంట. దేవతలు అర్చిస్తే సకాలంలో వర్షాలు పడి
పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మనం పరిపాలించే రాజు మంచోడై ఉండాలి. కాబట్టి అటువంటి రాజు మనకి మన జగన్మోహన్ రెడ్డి ఆ మహావిష్ణు అవతారంతోనే మన భూమి మీదకి వచ్చాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. అదేవిధంగా రైతులకి రుణమాఫీ అని చెప్తున్నాడు కాబట్టి అది కూడా చేస్తే ఈసారి రైతులు సంతోషించరు. ఇన్ని పథకాలు చేస్తున్నప్పుడు 175 ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా మన కాళాశ్రికి అభివృద్ధి పదంలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ జై జగన్, జై మదన్న, జై జగన్, జై మదన్న, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి.